హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నా. మీరు చికెన్ పచ్చడి తినాలనుకుంటే ఈ ప్రాసెస్ చూసి చేసుకోండి. మీ ఇంట్లో బాగుంటుంది. ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, బోన్లెస్ అండ్ స్కిన్లెస్. కొంచెం పసుపు ఉప్పు వేసి చాలా 5 to 6 టైమ్స్ వాష్ చేసుకోండి. స్మెల్ పోయేంత వరకు నీట్గా వాష్ చేసుకోండి. చికెన్ పచ్చడి కదా, స్మెల్ వస్తుంది, అది పక్కకు పెట్టండి. స్టవ్ అంటు పెట్టి దాని మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి లవంగాలు, జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు వేసి స్పైసెస్ వేసి గోల్డెన్ కలర్ వేపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా జాగ్రత్తగా చేయండి. తర్వాత గిన్నెలో తీసుకొని గిన్నెలో వేసేసుకొని మనము వాష్ చేసిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బ్యాండీ పెట్టుకొని దాని మీద చికెన్ ముక్కలు వేసుకోండి. దాంట్లో ఏం వేయకండి, ఆయిల్, ఉప్పు, కారం అసలు ఏది వేసుకోకండి. అది మనం వాటర్ ఉన్నాయి, అవి వాటర్ పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ ముక్కలకి వాటర్ ఉంటాయి, అవి పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకుంటే అంత పచ్చడి నిలువ ఉంటుంది. కనీసం 1 నెల అయినా నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి. వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి మీరు ఎన్ని వాటర్ వస్తాయో చికెన్ ముక్కలకి, ఎందుకంటే మనం 5 times 6 times కడిగినాం కదా ఫ్రెండ్స్. సో అలా వాటర్ వస్తాయి చికెన్లకు, అవి పోయేంత వరకు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలని చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. సో అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి అవి అన్నీ పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలని వాటర్ పోయేంత వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా అయిపోయినాయో, ముక్కలు దగ్గర పడ్డాయండి. ఇంకా 5 minutes ఉంచి తీసి పక్కకు గిన్నెల పెట్టుకునుడే. మనం ఒక గిన్నెలో తీసుకొని సైడ్కి వేసుకునుడే. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, దగ్గర పడ్డాయి పీసెస్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి గిన్నెల మనం బౌల్లో తీసుకొని ముందుగా ఏంపి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ మిక్సీకి వేయాలి ఫ్రెండ్స్. మిక్సీకి వేసి చూడండి, నేను మిక్సీకి వేస్తాను ఇప్పుడు. చూడండి ఎట్లుందో అట్లా పట్టుకోవాలి మిక్సీకి. తర్వాత ఇది చికెన్ పచ్చడి కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఉన్న అల్లం కాకుండా దుకాణంలో ఫ్రెష్ అల్లం తీసుకొని మనం పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెష్ చూడండి నేను ఎంత ఫ్రెష్ తీసుకున్నాను. అది మిక్సీకి వేసి సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని మనము వాటర్ తీసుకుపోయిన పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కినాక పీసులు వేయాలి, చికెన్ పీసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయినాక. ఓకేనా? అలా వేసుకొని గోల్డ్ అండ్ రెడ్ కలర్ రావాలండి పీసెస్. గోల్డ్ అండ్ రెడ్ ఏం వేయద్దు, జస్ట్ పీసెస్ వేయాలి. సాల్ట్ లేదు, ఏం లేదు, ఉప్పు లేదు, కారం లేదు, జస్ట్ ఆయిల్ హీట్ అయినాక పీసెస్ వేయాలి. అలా పీసెస్ వేసి మనం గోల్డ్ కలరు, రెడ్ కలర్ వచ్చేంత వరకు గోలించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా రావాలి, ఆడనే ఉండాలి ఫ్రెండ్స్. మనము పొయ్యి మీద వేసి ఏ పని చేయడానికి అవ్వదు, ఎందుకంటే మాడిపోతాయి కదా ఫ్రెండ్స్. ఆడుంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలను. అలా రావాలి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్, రెడ్ కలర్ వచ్చే వరకు మనం నూనెలో చాలా చక్కగా వేపుకోవాలి. చూడండి అవి అయిపోయాక గిన్నెలో తీసుకోవాలి. ముక్కలు తీసుకున్నాక మనము ఫ్రెష్ అల్లం పట్టుకున్నాం కదా, అది ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం గోలియాలి. సిమ్ములను పెట్టుకొని చేయండి, ఎందుకంటే అల్లం కదా, అది మాడిపోతుంది, ఉట్టిగానే మాడిపోతుంది ఫ్రెండ్స్. సో మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. అది గోలినాక మనం ఏం చేయాలంటే, మనం
పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, స్పైసెస్ పౌడర్ ఉంది కదా, అది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది గోలినాక వేసుకోవాలి మనం. చూడండి నేను వేస్తాను ఇప్పుడు. సో అది కూడా వేసినాక అది కూడా స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు అది గోలియాలి మనం. తర్వాత కారం వేయాలి ఫ్రెండ్స్, దానికి తగ్గట్టు దానికి సరిపడా కారం వేయాలి. చికెన్ పచ్చడికి సరిపోయేంత కారం వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు మనం గోలియాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బాగా కారం తింటే బాగా వేసుకోవచ్చు, మామూలుగా తింటే అంతే. సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు వేయాలి ఫ్రెండ్స్. రుచికి తగ్గట్టు వేసి మనం చికెన్ ముక్కలు వేసి ఇంకా చికెన్కి పట్టేటట్టు గోలించుకొని ఒక 5 minutes స్టవ్ మీదనే ఉంచాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బౌల్ వేసి నిమ్మకాయ పిండి ఒక 2 days ఉంచి వేడి వేడి అన్నంలో తినాలి ఫ్రెండ్స్. వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈ ఓకేనా ఫ్రెండ్స్? ఈ బిజీ షెడ్యూల్లో ఇద్దరు భార్య భర్తలు పనికి పోతే రోజు మనం కర్రీ వండుకోలేము కదా ఫ్రెండ్స్. సో ఇట్లా చికెన్ పికిల్ పెట్టుకుంటే సండే రోజు కర్రీ వండుకోనికి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా పాప వీడియోలు పెడతాను, కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.